హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఎగ్జామ్స్ సంబంధించి ఏర్పాట్లు అనేవి పూర్తయ్యాయి. ఈ సంవత్సరంలో మనకు 6,21,634 మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్స్ అనేవి రాయబోతున్నారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 3 వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. ఓకేనా? సో ఈ యొక్క పరీక్షల్లో మనకు మాల్ ప్రాక్టీస్ నియంత్రణ కోసం 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 289 సిట్టింగ్ స్క్వాడ్స్ని అయితే నియమించినట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకే, అండ్ అంతేకాకుండా మనకు ఈ రోజు నుంచే ఒంటిపూట బడులు అని చెప్పి తాజాగా సమాచారం అయితే ఉంది. ప్రభుత్వ రంగానికి సంబంధించి అన్ని పాఠశాలలు కూడా ఈ యొక్క ఒంటిపూట బడులు అనేవి వర్తిస్తాయని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది. సో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి 12:30 గంటల వరకు కూడా తరగతులు అనేది నిర్వహించవచ్చు. తర్వాత మనకు లీవ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో కేవలం ఒక పూట మాత్రమే ఉంటుంది. అంత తర్వాత మనం చూసినట్లయితే ప్రత్యేక డిఎస్ 2019 దరఖాస్తులో మనకు తప్పుడు సవరణకు మరొక అవకాశం అనేది లభించడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా సరే మనకు మిస్టేక్ కనుక చేసినట్లయితే మీరు ఏదైతే సబ్మిషన్ చేశారో ఈ యొక్క స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది, ఆ యొక్క అప్లికేషన్ మీరు డిలీట్ చేయండి. డిలీట్ చేసి మళ్ళీ ఏదైతే సమాచారం అయితే ఉంటుందో మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకు అవకాశం అనేది మళ్ళీ ఇచ్చారని చెప్పి మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అండ్ తర్వాత మనకు ఏపీఆర్డీసీ సెట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ఏపీఆర్డీసీ సెట్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. 2019 మార్చిలో జరిగే 10వ తరగతి ఇంటర్మీడియట్ సెకండ్ అభ్యర్థులు ఈ యొక్క పరీక్షలో రాసేందుకు అర్హులన్నమాట. ఈ పరీక్ష మే 9న జరగనుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు కూడా అవకాశం అనేది ఉంది. ఓకేనా? ఈ యొక్క ఏపీఆర్జీసీ సంబంధించి ఏపీఆర్డీసీ సెట్కి సంబంధించి మనకు మే 9న అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుందంట. సో మీరు ఏప్రిల్ 14 లోపే మీరు ఈ యొక్క వాటికి దరఖాస్తు అనేది చేసుకునే అవకాశం అయితే ఉంది. సో వీటికి ఇప్పుడు ఎవరైతే మనకు 10వ తరగతి ఎగ్జామ్స్ అయితే రాయబోతున్నారో అండ్ అంతేకాకుండా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వీరు మాత్రమే ఈ యొక్క ఏపీఆర్జీసీ కానీ ఏపీఆర్డీసీకి సంబంధించి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ విధంగా మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఓకే, మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ.